ఇంచుమించు మీ నాయన జీవితం కూడా ఇంతేరా అబ్బి. మనసులో ఒకరిని పెట్టుకొని జీవితం ఇంకొకరితో గడపాల్సి వచ్చింది. ఇప్పుడు నీ జీవితం కూడా ఇలాగే అయిపోతుంది. తారాని పెళ్లి చేసుకుంటే తారా నీ జీవితంలో ఉంటుంది. భూమి నీ మనసులో ఉంటుంది. భూమిని మనసులో పెట్టుకొని నువ్వు ఎలా కాపురం చేస్తావు? ఎలా జీవితం గడుపుతావు? ఒక్కసారి ఆలోచించుకో అబ్బి అని భూమి చెప్తుంటే, తప్పదు బామ్మ. నేను భూమిని ఎంతలా ప్రేమిస్తున్నానో నాకు చాలా బాగా తెలుసు. భూమి నాపై అన్ని ఆశలు పెట్టుకుంది. కానీ నేను పూరి కోసం తారా మెల్లో తాళి కట్టాల్సి వస్తుంది. పూరి కూడా ధ్రువని అంతలా ఊహించేసుకుంది. ఇప్పుడు పూరి జీవితం అలా కాకూడదని నేను నా జీవితాన్ని త్యాగం చేస్తున్నాను అని గగన్ చెప్తాడు. కానీ ఒక్క మాట అయితే నిజం. నేను తారా మెడలో తాళి కట్టిన భూమి నా మనసులోనే ఉంటుంది. జీవితాంతం నేను అసలు భూమిని మర్చిపోలేను అని గగన్ చెప్తాడు. ఒక్క మాట చెప్పి పెళ్ళిని ఆపలేవా అబ్బి అని భూమి అంటే, లేదు బామ్మ అది కుదరదు. నా ప్రాణం పోయినా కూడా భూమి నా మనసులో నుండి పోదు. ఎందుకంటే భూమి నా ప్రాణం కాబట్టి అని గగన్ చెప్తుంటే, తార ఇదంతా వింటూ కోపంగా చూస్తూ ఉంటుంది. తార నా గదిలో ఉండొచ్చేమో కానీ భూమి మాత్రం ఇక్కడ నా గుండెల్లో ఎప్పటికీ ఉంటుంది. భూమి నా ఊపిరిని ఎలా వదులుకుంటావు చెప్పు అని గగన్ ఏడుస్తూ వెళ్తూ ఉంటాడు. అయితే తార పక్కగా దాక్కొని ఉంటుంది. గగన్ వెళ్ళగానే భూమి బయటికి వస్తే తారాని చూసేస్తుంది. ఏంటమ్మి నువ్వు ఇక్కడే ఉన్నావా? విన్నావు కదా, ఆ అబ్బి మనసులో ఆ భూమి ఉంది. వాళ్ళిద్దరి మధ్యన ఎందుకు? గగన్ కంటే బాగుండేవాడిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను కదా, వాళ్ళ మధ్యలోకి రాకు అని భూమి అంటే, అంతగా ప్రేమించేవాడిని నేనిలా కాదనుకుంటాను. నాకు గగన్ లాంటి వాడు అవసరం లేదు. గగనే కావాలి అని తారా చెప్తుంది. అయ్యో, ఆ అబ్బి మనసులో నువ్వు లేవు, భూమినే ఉంది అని భూమి చెప్తే, లేకపోయినా పర్వాలేదు. పెళ్ళైన తర్వాత నేను భూమి కంటే ఎక్కువ ప్రేమ చూపిస్తాను. భూమిని మైమరిపించేస్తాను. నా ప్రేమలో మునిగిపోతాడు. ఎవరు ఎంత ఎక్కువగా ప్రేమిస్తే వాళ్ళకి ఆ ప్రేమ దక్కుతుంది. చూస్తూ ఉండు అని తార వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఏంటమ్మా భూమి అని శారద రావటంతో, ఎంత చెప్పినా కూడా ఈ తార గగన్ బావనే పెళ్లి చేసుకుంటానని చెప్తోంది. ఆఖరికి నేనే ఆయన మనసులో ఉన్నానని చెప్పినా కూడా పెళ్లి తర్వాత మార్చేసుకుంటానని చెప్తోంది అత్తయ్య. ఇంకెలా చెప్పాలో అర్థం కావటం లేదు. ఒకవేళ ఈ పెళ్ళే కనుక జరిగితే నేను నిజంగానే ప్రాణాలతో ఉండను అత్తయ్య. ఎలా ఆపాలో అర్థం కావటం లేదు అని భూమి బాధపడుతూ ఉంటుంది. తర్వాత నక్షత్ర జైల్లో ఉన్న అపూర్వకి కాల్ చేస్తుంది. మమ్మీ, ఆ కేపీ పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆ ఫ్యాక్టరీ ఫైర్ యాక్సిడెంట్ మొత్తాన్ని నిజాన్ని చెప్పేస్తానని చెప్తున్నాడు అని చెప్పటంతో, అయితే ఒక పని చేయి బేబీ అని అపూర్వ ఏదో ఒక ప్లాన్ చెప్తుంది. అలాగేనని నక్షత్ర అంటుంది. కేపీ కారులో వెళ్తూ ఉంటే ఒక లారీ వచ్చి వెహికల్ని గుద్దేసినట్లు మనకి చూపిస్తూ ఉంటారు. అప్పుడే శారద మండపంలో అటుగా వెళ్తూ ఉంటే ఒక అబ్బాయి వాటర్ గన్నును తీసుకొచ్చి శారద ముఖంపై కొట్టేస్తాడు. దాంతో శారద నుదుటిన ఉన్న కుంకుమ చెదిరిపోవటంతో శారద కంగారు పడుతూ ఉంటుంది. తార, పూరి ఇద్దరు పెళ్లి పీటలపై కూర్చొని ఉంటారు. భూమి అక్కడ గౌరీ పూజ స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా జరిగిపోతున్నాయి. నువ్వు ఏమీ చేయటం లేదు. కాసేపు ఉంటే అన్నయ్య తార మెల్లో తాళి కడితే ఇక ఎక్స్క్యూజ్ మీ భూమి తప్పుకో అంటూ అన్నయ్య తారాతో వెళ్ళిపోతాడు. నీకేమైనా అర్థమవుతుందా అని చెర్రీ అడుగుతూ ఉంటే, చెర్రీ ఈ పెళ్ళైతే ఆపాలి. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఒక్క ప్లాన్, ఒక్క ఐడియా కూడా నాకు తట్టటం లేదు అని మీ అన్నయ్య నా కళ్ళ ముందర తారా మెల్లో తాళి కడితే నేను తట్టుకోలేను అని భూమి ఏడుస్తూ ఉంటుంది. అయ్యో భూమి, నువ్వు చాలా కాన్ఫిడెంట్గా ఈ పెళ్ళి ఆపుతానని ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇంకా ఆలోచిస్తూ ఉంటే ఎలా అని చెర్రీ అంటాడు. అప్పుడే శారద భూమి అంటూ అక్కడికి రావటంతో, అత్తయ్య మీ బొట్టు చెదిరిపోయిందేంటి అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇందాక ఓ పిల్లాడు వచ్చి నీళ్లు కొట్టాడమ్మా, నేను సర్దుకున్నాను, చూసుకోలేదు, చెదిరిపోయిందా అని శారద అంటుంది. అయ్యో అత్తయ్య, బొట్టు ఐదోతనానికి మారుపేరు అత్తయ్య. మీరెప్పుడూ ఇలా బొట్టు పెట్టుకొని నిండు సుమంగలిగా ఉండాలత్తయ్య అని భూమి కుంకుమ బొట్టు పెడుతుంది. అమ్మ భూమి, నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అసలు పెళ్ళి జరుగుతోంది అక్కడ, నాకేం చేయాలో అర్థం కావటం లేదు అని శారద అంటుంది. ఏదైనా ప్లాన్ చెప్పండి అత్తయ్య అని భూమి అంటే, నువ్వేదో పెళ్ళి ఆపుతావని ఇక్కడికి వచ్చావు, నేనేదో ధైర్యంగా ఉంటే నువ్వు ఇప్పుడు ఇలా అడుగుతున్నావు ఏంటి భూమి? నాకిలా తెలుస్తుంది అని శారద అంటుంది. ఒకరు ఎమోషనల్, ఇంకొకరేమో కన్ఫ్యూజన్. మీరిద్దరిని నమ్ముకుంటే అక్కడ పెళ్లి జరిగిపోతుంది. ఇక నేనే రంగంలోకి దిగుతాను అని చెర్రీ అంటే, ఏం చేస్తావని శారద అడుగుతూ ఉంటుంది. అసలు నాకు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందో తెలుసా? నేను చదువుకునే రోజుల్లో నా ఫ్రెండ్ పెళ్ళిని పీటల మీదే ఆపేశాను. నాకు చాలా బాగా తెలుసు. ఆపరేషన్ తాళి తార నేను చూసుకుంటాను, చూస్తూ ఉండండి, పెళ్ళి జరగదు కాక జరగదు అని చెర్రీ వెళ్తాడు.
ఈ చెర్రీ ఏం చేస్తాడో ఏంటో అర్థం కావటం లేదత్తయ్య అని భూమి అంటే, పర్వాలేదులేమ్మా, చెర్రీ కూడా చాలా తెలివైనవాడు, కరెక్ట్‌గా ప్లాన్ చేస్తాడులే అని శారద అంటే, చెర్రీ తెలివైనవాడా అని భూమి షాకింగ్‌గా అడుగుతూ ఉంటుంది. తర్వాత చెర్రీ ఆలోచిస్తూ ఉంటే ఆ వాటర్ గన్ పట్టుకున్న పిల్లాడు అటుగా వెళ్తూ ఉంటాడు. "రే రే ఇలా రారా" అని వాడికి చాక్లెట్ ఆశ చూపించి, "చూడు, నేను చెప్పిన పని నువ్వు ఒకటి చేయాలి. అదిగో ఆ పెళ్లి పీటల మీద కూర్చొని ఉంది తన మొఖంపై ఈ వాటర్ గన్‌తో వాటర్ కొట్టాలి" అని చెర్రీ ప్లాన్ చెప్పటంతో, "నాకేంటి" అని ఆ అబ్బాయి అంటాడు. ఇంకొక చాక్లెట్ ఇచ్చేసి, "నేను చెప్పినట్లు చెయ్యిరా, మనం మిషన్ కంప్లీట్ చేద్దామని" చెప్పడంతో, "అలాగేనన్నా" అంటూ ఆ అబ్బాయి వెళ్తాడు. "ఏం చేస్తున్నావు చెర్రీ" అని భూమి, శారద అక్కడికి వస్తారు. "ఇదిగో ఇప్పుడు ఆ పిల్లాడు ఆ తారపై వాటర్ గన్‌తో నీళ్లు కొడతాడు. అప్పుడు వాష్‌రూమ్‌కని తార వస్తుంది. ఈ క్లోరోఫార్మ్ ఉన్న కర్చీఫ్‌ని నేను తార ముఖానికి పెట్టి కిడ్నాప్ చేసేస్తాను. అప్పుడు పెళ్లి ఆగిపోతుంది" అని చెర్రీ చెప్పటంతో, "సూపర్ ప్లాన్" అని భూమి, శారద చెప్తారు. "ఒకవేళ నువ్వు దొరికిపోతే" అని శారద అంటే, "అప్పుడు నేను దేశం వదిలి పారిపోతాను అంతే" అని చెర్రీ అంటాడు. "అలాంటి మాటలు మాట్లాడకు చెర్రీ" అని భూమి అంటుంది. సరే సరే, ముందు అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని ముగ్గురు వెయిట్ చేస్తూ ఉంటారు. గగన్, ధ్రువ కూడా వాళ్ళ పక్కన కూర్చొని ఉంటారు. "బావా, ఆ స్థానం నాది బావా" అని భూమి అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అబ్బాయి వాటర్ కొట్టడం, "చిచి, ఏంటిది, ఫోటోలు ఎలా వస్తాయి? పూజారి గారు, నేను వాష్ చేసుకురావచ్చా" అని తార అంటే, పూజ మధ్యలో లేవద్దని పంతులు గారు చెప్తారు. "అయ్యో, ఫోటోలు సరిగ్గా రావాలి కదండి, ప్లీజ్ వెళ్ళాలని" గగన్ గారు వెళ్ళొస్తానని తార చెప్తుంది. "అలాగేనని" గగన్ అంటాడు. భూమి ఆపరేషన్ స్టార్ట్ అంటూ చెర్రీ మెల్లగా దాక్కుని ఉంటాడు. అప్పుడే తార మధ్యలో వస్తూ ఉంటే వేరొక అమ్మాయి ఆ మధ్యలో ఉన్న వాష్రూమ్కి తీసుకువెళ్ళిపోతుంది. తార వస్తున్నాడు అనుకుంటూ ఉంటే అక్కడ ధ్రువ వస్తూ ఉంటాడు. ఈ చెర్రీ చూసుకోకుండా ధ్రువకి క్లోరోఫామ్ ఇచ్చేస్తాడు. "అయ్యో, ధ్రువనా" అని మళ్ళీ కంగారు పడుతూ ఉంటాడు. ఈ లోపలే ధ్రువ పూర్తిగా స్పృహ కోల్పోతాడు. "అయ్యో చెర్రీ, ఏం చేశావు" అని శారద అక్కడికి వస్తుంది. "అయ్యో పెద్దమ్మ, నేను తార అనుకుని ధ్రువకి ఇచ్చేశాను. నేను కళ్ళు మూసుకొని ఇదంతా చేశాను" అని చెర్రీ చెప్తాడు. "ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? పూరి పెళ్లి ఆపేసేలా ఉన్నావే, ముందు ధ్రువని గదిలోకి తీసుకువెళ్దాం" అని గదిలోకి తీసుకువెళ్ళగానే, "అయ్యో చెర్రీ, ఎంత పని చేశావు" అంటూ భూమి అక్కడికి వస్తుంది. "ధ్రువ గారిని జాగ్రత్తగా చూసుకోండి" అంటూ భూమి బయటికి వచ్చి, "ఈ చెర్రీ ఏంటి పూరి పెళ్ళిని ఆపేసేలా ఉన్నాడు? పూరి పెళ్లి జరిపిస్తానని నేను అత్తయ్యకి ముందే మాటిచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలని అనుకుంటూ హడావిడిగా భూమి వెళ్తుంటే గగన్ ఎదురు వస్తాడు. ఇద్దరు చూసుకోకుండా డాష్ ఇస్తారు. దాంతో భూమి కింద పడిపోతూ ఉంటే గగన్ పట్టుకుంటాడు. ఈ మధ్యలో భూమి విగ్గు ఊడిపోవటంతో గగన్ చాలా షాకింగ్‌గా చూస్తూ భూమి అంటూ భూమిని గదిలోకి లాక్కు వస్తాడు. డోర్‌కి గడియ పెట్టేసి, "ఏంటి భూమి నువ్విక్కడ" అని గగన్ నిలదీస్తూ ఉంటాడు. "బావ, నువ్వు ఇక్కడ పెళ్లి చేసుకుంటూ ఉంటే నేనక్కడ ఎలా ఉండగలను బావ, అందుకే ఈ పెళ్లి ఆపేయటానికి ఇక్కడికి వచ్చాను" అని భూమి చెప్తుంటే, "మరి పూరి పెళ్లి" అని గగన్ అంటాడు. "బావ, పూరి ప్రాణాలే కాపాడిందాన్ని. పూరి పెళ్లి ఎందుకు ఆపేస్తాను బావ, పూరి పెళ్లి మాత్రమే జరగాలి. నీ పెళ్లి తారాతో జరగకూడదు బావ. ఏదో ఒకటి చేసి ఆపేస్తాను. ఇంకా నీ మనసులో నేనే ఉన్నాను కదా. నీకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు కదా బావా అని భూమి అడుగుతూ ఉంటుంది. "నువ్వు అనుకుంటున్నది జరగడం చాలా కష్టం భూమి. అసలు నేను తాళి కడితేనే ధ్రువ పూరి మెల్లో తాళి కడతాడు. ఇది నలుగురి జీవితాలకి సంబంధించింది" అని గగన్ చెప్తుంటే, "లేదు బావ, ఏదో ఒకటి చేసి ఈ పెళ్ళైతే ఆపేయాలి. నేను చూసుకుంటాను" అని భూమి వెళ్తూ మళ్ళీ ఒక్కసారిగా గగన్‌ని వెనక వైపు నుంచి హగ్ చేసుకుంటుంది. అయితే గగన్ గుండెలపై భూమి లిప్‌స్టిక్ ముద్ర షర్టుకి పడి ఉంటుంది. "బావ, నువ్వు లేకపోతే నేను ప్రాణాలతో ఉండలేను బావ. ఒకవేళ మీ పెళ్లి గనక జరిగితే ఈ మండపం నుండి నా శవం బయటికి వెళ్తుంది బావ. నువ్వంటే నా ప్రాణం బావ" అని భూమి చెప్తూ ఉంటే, ఇక గగన్ కూడా భూమి చేతుల్ని గట్టిగా తన చుట్టూ పట్టుకొని, "నువ్వు నా ప్రాణం భూమి. నిన్ను వదులుకోవడం నా ప్రాణం పోయినట్లే" అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే గగన్ గారు అని తార డోర్ కొడుతూ ఉండటంతో భూమి వాష్రూమ్‌లో దాక్కుంటుంది. "రండి గగన్ గారు" అంటూ గగన్‌ని తార లాక్కు వెళ్ళిపోతుంది. కండువా మెడలో వేసుకోవటం వల్ల భూమి గగన్ గుండెలపై ఉన్న లిప్‌స్టిక్ ముద్రని తార అసలు గమనించదు. తర్వాత మీరాకి హాస్పిటల్ నుండి ఫోన్ కాల్ వస్తుంది. "కేపీ గారికి చాలా మేజర్ సర్జరీ జరుగుతోంది. యాక్సిడెంట్ అయ్యింది. చావుతో పోరాడుతున్నారు. త్వరగా రండి" అని నర్సు చెప్పటంతో, "లేదు, మా ఆయన బాగున్నారని" మీరా చెప్తుంది. "అయ్యో, మీకు చెప్తుంటే అర్థం కావటం లేదు. నేరుగా పలానా హాస్పిటల్‌కి వచ్చేయండి" అని నర్సు ఫోన్ పెట్టేయటంతో మీరా ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది.
తరువాత గగన్ తార ఇద్దరు పెళ్లి పీటలపై కూర్చొని ఉంటారు. "అన్నయ్య ధ్రువ రాలేదన్నయ్య" అని పూరి చెప్పటంతో "ఏమైపోయాడు మా అన్నయ్య" అని తార కంగారు పడుతూ ఉంటుంది. "ఇది భూమి పనియా" అని అక్కడే నిలబడి ఉన్న భూమి వైపు గగన్ చూస్తూ ఉంటాడు. "అన్నయ్య అన్నయ్య ఏమైపోయావన్నయ్య" అని తార మొత్తం వెతుకుతూ "అయ్యో గగన్ గారు మా అన్నయ్య కనిపించటం లేదు" అని తార చెప్తుంది. "నేను చెప్పాను కదా ఈ పెళ్ళికి గండం ఉందని" అని భూమి అంటే "ఏమైనా జరగాలి నీ పని చెప్తానని" భూమికి తార వార్నింగ్ ఇస్తుంది. "ఏందమ్మి నేనేమైనా మీ అన్నయ్యని ఎత్తుకెళ్ళానా" అని భూమి చెప్తుంది. "అన్నయ్య మళ్ళీ నా పెళ్లి ఆగిపోతుందా" అని పూరి అడుగుతూ ఉంటే "అలాంటిదేం లేదు" అని గగన్ ధైర్యం చెప్తూ ఉంటాడు. "ఇప్పుడు ఎలా చెర్రి ఇక్కడ ధ్రువ ఉంటే అక్కడ పూరి పెళ్లి ఎలా" అని శారద కంగారు పడుతూ ఉంటే "పూరి పెళ్లి ఖచ్చితంగా జరుగుతుందని భూమి మాటిచ్చింది కదా పెద్దమ్మ, కొంచెం ధైర్యంగా ఉండు" అని చెర్రి చెప్తాడు. అప్పుడే తార రౌడీలను పిలిచి "ఆ భూమి వచ్చినట్లుంది, ఇది భూమి పనే అయ్యుంటుంది, మొత్తం వెతకండి" అని చెప్పటంతో వెతుకుతూ ఉంటారు.